నేను యాలకుల పొడి ఎప్పుడు రెడీగా అట్లా పట్టి ఉంచుకుంటా అనమాట. ఎమర్జెన్సీ అయినా కూడా టక్కుని తీసి వేసుకునే విధంగా. అలానే మిరియాల పొడి కూడా నేను అట్లనే రెడీ చేసి పక్కన పెట్టుకుంటా అనమాట. అందుకని నాకు ఇప్పుడు వేయడానికి రెడీగా మిరియాల పొడి ఉంది, యాలక్కాయ పొడి ఉందన్నమాట. రెండు దాంట్లో వేశాను. ఇంకోటి ఏంటంటే పటికి ఉంది కదా ఇందాకల దేవుడి ప్రసాదం, ఆ పటికి కూడా నేను దాంట్లో వేసాను అనమాట. దేవుని ప్రసాదం అక్కడిక్కడ పెట్టి మళ్ళీ ఇచ్చేయడం ఎందుకని చెప్పేసి ఆ పటికి కూడా పక్కన పెట్టుకొని దాచుకుంటా అనమాట. అది కూడా దాంట్లో వేసాను అనమాట. ఇంకా అది రెండు అన్నీ కలిపేసి గంటతోని శుభ్రంగా కలిసిన తర్వాత స్టవ్ మీద పెట్టాను అనమాట. స్టవ్ మీద పెడితే మంచిగా కాగించిగా ఇక పొయ్యి మీద పెడితే కాగిద్ది అనమాట, గడ్డ కట్టిద్ది. ఇంకా నేను ఆ పంచదార కూడా వేస్ట్ చేయకుండా స్వామి ప్రసాదం పక్కన అట్లా అట్టి పెట్టి ఉంచుతా జాగ్రత్త. ఇవ్వండి పాల కుక్కర్లో జున్ను పాలు అనేవి ఇట్లా మిరియాలు పొడి, యాలకుల పొడి, దేవుడికి ప్రసాదంగా పెట్టింది అని చెప్పా కదా. ఇవి చిప్స్, ఏది పటికి చిప్స్ దేవుడికి పెడతా. రోజు నేను తినాను కదా, తీసి రోజు పక్కన పెడితే ఈ గిన్నె నిండినవి. సర్లేని సగం దీంట్లో వేసా, బెల్లం వేయకుండా ఎట్లాగా ఉపయోగిద్దామన్న ఉద్దేశంతో. ఇట్లా నీళ్లు పోయాల్సిన పని లేదు, వేరే గిన్నెలో నీళ్లు పోసి పైన ఒక గిన్నెలో ఈ కలిపి పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్కర్లో అడుగున నీళ్లు ఉంటాయి కదా, దీంట్లో పోస్తాం కాబట్టి ఇక వేరే గిన్నెలో నీళ్లు పోసి మళ్ళీ ఇది పోసి జున్ను తయారు చేయాల్సిన అవసరం లేదు. కుక్కర్లోనే ఈ జున్ను అనేది తయారవుతుంది. నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తా. ఇక ముక్కలు వస్తున్నా చూడండి, ఇక ముక్కలు ఇలా పోసుకొని ఇక అసలు మనకి వేరేగా గిన్నెలో సపరేట్గా పెట్టాల్సిన పని ఉండదు అనమాట. ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకో బంద్ చేస్తున్నా స్టవ్ కూడా, ఇంకో మంట బంద్ చేస్తున్నా చూడండి. ఇంక వీటిని ఇవ్వండి ముక్కలు, జున్ను ముక్కలు. ఇట్లా మనం ముక్కలు చేసుకోవచ్చు అనమాట. ఇక వేరేగా మనం గిన్నెలో పోసి సపరేట్గా నీళ్లు పోసి మనం పెట్టాల్సిన పని ఉండదు. ఆల్రెడీ కుక్కర్లో బయట పక్కన ఉంటాయి. అది ఉడికిన తర్వాత ఇక మనకు పాలు కాగితే ఎలా విజిల్ వస్తుందో అలా విజిల్ వస్తుంది అనమాట. మనం ఇలా ముక్కలు కోసుకోవాలి, జున్ను ముక్కలు అంతే. దీనికి సపరేట్గా మళ్ళీ ఇన్ని రకాలు చేయని అవసరం. నేను ఎప్పుడైనా ఇంక ఇట్లా పాల కుక్కర్లోనే జున్ను పాలు పోసి దాంట్లో బెల్లం వేస్తా. ఎప్పుడు బెల్లమే వేస్తా. ఈసారి ఏంటంటే ఆ ప్రసాదానికి తీసినవి ఎప్పుడు అట్లే ఉండిపోతున్నాయి అన్న ఉద్దేశంతో చూడండి గిన్నె అడుగున మిరియాల పొడి అట్లా ఆగింది. ఇదేమో జున్ను ముక్కలు అనమాట. ఇది జున్ను చేసే పద్ధతి అనమాట. ఎప్పుడు నేను ఈ పద్ధతినే చేస్తా. ఈసారి ఏంటంటే దేవుడికి పెట్టిన ప్రసాదం కూడా మళ్ళీ పక్కన పడేయకుండా వేస్ట్ కాకుండా ఈ జున్ను పాలల్లో వేసి పెట్టా అనమాట. మీరు కూడా ఇలానే జున్ను చేసుకుంటారని నేను ఈ వీడియో చేశాను అనమాట. పాల కుక్కర్ ఉంటే చాలు, సింపుల్గా మనం దాని పక్కన కూడా ఉండాల్సిన పని లేదు. మంచి గడ్డగట్టి ముక్కలు అవుతాయి, హాయిగా తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. స్మార్ట్ ఛానల్ తెలుగు. నేను చెప్పిన పద్ధతి ఈజీగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మార్ట్ ఛానల్ తెలుగు. నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పను, ఉన్నదే చెప్తాను, వాస్తవాలే చెప్తాను. నేను ఏమి తెలుసుకున్నానో అది 10 మందికి పంచాలనే ఉద్దేశమే నాది ఉంటుంది. అందరూ నేర్చుకొని మీరు కూడా ఫాలో అవుతారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి.